హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో చేసే మునక్కాడ జీడిపప్పు మసాలా కూరని ఇంట్లో మనం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి ముందుగా అరకప్పు జీడిపప్పును తీసుకోవాలి, అలాగే 2 ములక్కాడలు తీసుకోవాలండి. మనకి మసాలా కూర గ్రేవీ థిక్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కూర తయారు చేసుకోవడానికి అరగంట ముందే నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ములక్కాడలను తీసుకున్నాం కదా, శుభ్రంగా కడిగేసి 2 ఇంచుల సైజులో ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పుల్ని మనం మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కూర తయారు చేసుకుందాము. జీడిపప్పు మునక్కాడ మసాలా కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడవనివ్వండి. ఏదైనా మసాలా కూరలకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న అరకప్పు జీడిపప్పుని కూడా నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పు మాడిపోనివ్వకుండా ఎర్రగా దోరగా అయ్యేంత వరకు మాత్రం వేయించుకుని వీటిని సెపరేట్గా ఒక చిన్న కప్పులోకి తీసేసుకోండి. చూడండి, ఇక్కడ ఎంత బాగా వేగాయో కదా, మీకు కలరే తెలుస్తుంది. ఇలా కప్పులోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం కూర తయారు చేసేసుకుందాం. 1/2 చెంచాడు జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత 5 పచ్చిమిరపకాయలని, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ నూనెలో వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కూరకు అంత టేస్ట్ వస్తుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిపోతాయి కదా, తర్వాత 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేయించండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేగిపోవాలి. తర్వాత 2 మీడియం సైజు టొమాటోలను తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు ప్యూరీలాగా చేసేసుకున్నా కూడా పర్వాలేదండి, ఇలా ముక్కలుగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచాడు కారం, 1 చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 1/2 చెంచాడు గరం మసాలా పొడి వేసుకుని 1/2 చెంచాడు పసుపును కూడా వేసుకుని టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి వీలుగా కొంచెం ఉప్పును కూడా వేసేసుకుని, అలాగే మనం ఆల్రెడీ శుభ్రం చేసుకుని కట్ చేసి ఉంచుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసేసి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ ములక్కాడ ముక్కలకి టమాటో ముక్కలకి బాగా పట్టే విధంగా అడుగు నుంచి పై వరకు ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. ఇలా చేయడం వలన మనకి మునక్కాడ కూడా మసాలాలన్నీ పట్టుకుని టేస్ట్ బాగుంటుంది, అలాగే టొమాటో కూడా తొందరగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా నూనె అంతా ఇలా పైకి తేలి టమాటో ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయండి, మెత్తగా అయిపోయి. వీటిని మరొక్కసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకుని దీంట్లోకి మునక్కాడ ఉడకడానికి మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాసుడు నీళ్ళను వేసేయండి. గ్లాసుడు లేదా గ్లాసున్నర నీళ్ళు వేసినా కూడా పర్వాలేదు. వేసేసుకుని కూర మొత్తం రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని ఒక్కసారి ఉప్పు కలిసేలా కలుపుకుని, ఇక్కడ ఉప్పు రుచి చూసుకోండి, సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు, అంటే ములక్కాడ మెత్తగా ఉడికేంత వరకు దీన్ని అలా ఉడకనివ్వాలండి. చక్కగా ఈ మసాలాలన్నిటితోటి కలిపి ములక్కాడ మంచిగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మునక్కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందే గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా జీడిపప్పు, పుచ్చపప్పు, గసగసాలు నానబెట్టుకుని పేస్ట్ని, ఆ పేస్ట్ని ఈ స్టేజ్లో ఈ కూరలోకి వేసేసుకోవాలి. ఇదే కప్పులో కొంచెం నీళ్లు వేసి ఆ నీళ్ళను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందే వేయించి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు కూర చాలా పలచగా నీళ్ళల్లా కనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఈ పేస్ట్ని వేసాం కదా, దీనివల్ల ఒక 2 నిమిషాలు ఉడికేటప్పటికి కూర అంతా కూడా థిక్గా మంచి గ్రేవీ తోటి చాలా బాగుంటుందండి.
ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూసేటప్పటికి నూనె చక్కగా పైకి తేలి మంచిగా మన కూర అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసే ముందర ఒక్కసారి కొంచెం ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి అడుగు నుంచి పై వరకు ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దింపుకుంటే మనకి మంచిగా ఉండే మంచి టేస్ట్తో ఉండే మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారైపోయిందండి. మీరు ఇందాక నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుంటే అది కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం థిక్గా అవుతుందండి. జీడిపప్పు పుచ్చపప్పు కలిపిన పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇంతేనండి. ఈ కూర మనకి అన్నంలోకి బాగుంటుంది, అలాగే మంచి మంచి రైస్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు మునక్కాయ కలిపిన కూర ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ని చాలా సులువుగా అండ్ సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.